మల్యాల మండలం విశ్వ హిందూ పరిషత్ నాయకులు కొండగట్టు పుణ్యక్షేత్రంలో 40 రూపాయలకు కొబ్బరికాయలు అమ్మడాన్ని తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఎండోమెంట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఒక కొబ్బరికాయ ధర 40 రూపాయలకు అమ్ముతున్నారని, భక్తులకు ఇది ఆర్థిక ఇబ్బంది అవుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి టెండర్ల ప్రక్రియ అనంతరం ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల ముందు ధరల పట్టిక ఏర్పాటు చేయాలని వారి సందర్భంగా కోరారు. కార్యక్రమంలో యాగండ్ల లక్ష్మీనారాయణ, విశ్వ హిందూ పరిషత్ మల్యాల మండల అధ్యక్షులతో పాటు కార్యదర్శి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్ ఇచ్చేసి రాసిచ్చేస్తే వెంబడి షురూ కావాలి. చూడండి, అది 40 రూపాయలు. ఈ మార్కెట్లో 13 రూపాయల కొబ్బరికాయ మనం 20% ఎక్స్ట్రా అమ్మచ్చు. మన టెండర్ మ్యాక్సిమం 20 రూపాయలకు అమ్మొచ్చు. ఇది 40 రూపాయలు దీని ధర. మీరు నాకు రాసిస్తాడే. ఏం సార్ అనాలి మళ్ళా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవస్థానమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు వద్ద భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున అధిక ధరలకు కొబ్బరికాయ మరియు అన్ని కిరాణా దుకాణము అన్ని దగ్గర అధిక ధరలకు విక్రయిస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నందున ఈ భక్తుల సౌకర్యార్థము అధిక ధరను అరికట్టి అంతటా ధరల పట్టికను పెట్టి ఈ కొబ్బరికాయ కొట్టే వద్ద భక్తులను ఇబ్బంది పెట్టి పైసలు వసూలు చేస్తున్నందున వారిని కూడా అక్కడ ఎలాంటి డబ్బులు తీసుకోకుంటూ అక్కడొక ఫ్లెక్సీ ప్రతి దుకాణం ముందు ధరల పట్టికలు ఏర్పాటు చేసి భక్తులకు కనీస వసతులైన నీరు మరియు పరిశుభ్రత నీరు ఉండడానికి వసతి కల్పించి ఈ భక్తులకు కనీస వసతులు కల్పించాలని ఈవోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి వస్తువు అధిక ధరలకు విక్రయిస్తున్నందున అధిక ధరలను అరికట్టి అధికారులు అధిక ధరలను అరికట్టడానికి కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము.